నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కావలి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం. మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి, మీ దీవెనలు మాకు ఇవ్వండి, తెలుగుదేశానికి పట్టం కట్టండి. ఈ రాష్ట్ర ప్రగతికి మనందరం కూడా పని చేసుకుందాం, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అడిగేందుకు ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. మీరందరూ కూడా చూపినటువంటి ఆదరాభిమానాలు, ఇంతమంది మహిళా తల్లులు అందరూ కూడా వచ్చి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, అందరి సమస్యలు ఒకటే. ఈ రాష్ట్రంలో అరాచకాలు పెళ్ళిపెక్కినటువంటి ప్రభుత్వాన్ని సాగనంపాలి. లోకల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా మొదటి 5 సంవత్సరాలు మా ప్రభుత్వం లేదు, ముందే చేసేవాడిని అని చెప్పాడు. కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేని ఓడించిన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఈ ప్రాంతంలో వేసిన సిమెంట్ రోడ్లో ఎక్కువ భాగం తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి జరిగినటువంటిది. 5 సంవత్సరాలుగా ఏం ప్రభాకర్ ప్రభుత్వం వచ్చింది, మనల్ని ఎమ్మెల్యేగా ఓడించిన మేము 2014 నుంచి 19 వరకు ఈ ప్రాంతంలో అన్ని సమస్యలను పరిష్కారం చేశాం. కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఒక్కటి ఆలోచించండి, ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల కాలంలో భోగోలు పంచాయతీలో మంచినీటి సమస్య కానించి, ఈ రోడ్ల సమస్య కానించి, డ్రైనేజీ సమస్య కానించి, ఆఖరికి పంచాయతీ వాళ్ళు వేయాల్సిన లైట్లు కానించి ఏ ఒక్కటన్నా ఈ 5 సంవత్సరాల్లో జరిగిందా దయించి ఆలోచించమంటున్నా. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ యజమాని. మన ఇంటి యజమానిగా, నా ఇంటి యజమానిగా నేను నా భార్య బిడ్డలు ఎలా చూసుకుంటానో, నా ఇంట్లో ఏ ఒక్క సమస్య వచ్చినా ఎలా పరిష్కరించుకుంటానో, నియోజకవర్గానికి అందరికీ యజమానిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు వేపించాలి, ఎక్కడ మంచినీటి సౌకర్యాలు లేకపోతే మంచినీటి సౌకర్యాలు ఏర్పరచాలి, ఎక్కడ కాలనీలు లేకపోతే కాలనీలు ఏర్పరచాలి. ఏ ఒక్క సమస్య నియోజకవర్గంలో వచ్చినా వాటన్నిటినీ పరిష్కారం చేయాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే. కానీ 5 సంవత్సరాల నుంచి మీ భోగోలు మండలంలో చెరువుల్లో మట్టి ఎత్తుకోవటం, లేదా గ్రావులు ఎత్తుకోవటం, ఇతర కార్యక్రమాలు చేసుకోవటం, లేఅవుట్లు వేసుకోవటం, ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవటం, లేఅవుట్లు వేసిన వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడం తప్ప ఏ ఒక్క ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు ఉందా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం హయాంలో అందరూ కూడా ఒకే నీళ్లు తాగాలి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సమస్య ఉంది. కొన్ని ఊళ్ళల్లో కాళ్ళు వంకర్లు ఉన్నాయి, కొన్ని ఊళ్ళల్లో ముగోలు పుడుతున్నారు, కొన్ని ఊళ్ళల్లో పళ్ళు గారపడుతున్నాయి, కొన్ని ఊళ్ళల్లో ఇంకితర సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్లోరిన్ సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో జక్కెపల్లి గూడూరులో 50 ఎకరాలు తీసుకుని చెరువును తయారు చేసి ఈరోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్కడి నుంచి సోమశిల నీళ్లు ఆడుకొస్తే అక్కడి నుంచి నీళ్లను శుద్ధి చేసి ఈ భోగోలు మండలం ఉన్న ప్రతి ఒక్క ఊరికి ఒకే నీళ్లు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 35 కోట్ల రూపాయలు దానికి వెచ్చించి ఈరోజు 33 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం 33 కోట్లు ఖర్చు పెట్టి ఇమీడియట్ నీళ్లు ఇవ్వడానికి సిద్ధం చేస్తే 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఊరికైనా నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు, ఇద్దరు గుర్తు సైకిల్ గుర్తు మీద వేసి ఇద్దరిని కూడా గెలిపించండి. నేను గెలిస్తే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఈ రాష్ట్ర ప్రగతి జరగాలంటే చంద్రబాబు కావాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు రావాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఏ ఒక్క సిమెంట్ రోజు, డ్రైన్, మంచినీటి సదుపాయం, ఏ ఒక్కటి కాలనీలు, ఏ ఒక్కటి జరిగినా అది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప ఈ ప్రభుత్వ హయాంలో జరగలేదు. అందుకనే మళ్ళా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి, తెలుగుదేశం అభ్యర్థులుగా మమ్మల్ని ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ రోజున ఒక్క తల్లులు అందరూ ఉన్నారు ఇక్కడ, ఆలోచించండి. అవ్వ తాతలకి 2014 సంవత్సరంలో 500 పెన్షన్ ఉండింది, దాన్ని 1000 రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
మళ్ళా 2019లో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నేను 3000 చేస్తానని పాదయాత్రలో అందరికీ ఊదరగొట్టాడు. కానీ సంవత్సరానికి 250 లెక్కన మన మహిళా తల్లులు మన ఇంటి మందికి ఆకుకూరల్లో చిక్కుడుకాయలు బెండకాయలు వస్తే తోక వేసిన తర్వాత కుసురు కింద ఈ బెండకాయ లేదంటే మొక్క కింద ఈ బెండకాయని ఏరి వేసుకున్నట్టుగా సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచి 4 సంవత్సరాలకి 3000 చేస్తే రేపు బాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. జూన్ 10వ తేదీ 11వ తేదీ 12వ తేదీ ఏదో ఒక రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తే జూలై 1వ తేదీ మొట్టమొదటిగా రాజుగా పట్టాభిషేకుడైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు జూలై 1వ తేదీ అవ్వ తాతలకు ఆనందింపజేయడానికి ఇచ్చే పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వబోతున్నా. చంద్రబాబును ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. జూలై 1వ తేదీ నుంచి వాలంటీర్లు మన తలుపు తట్టి వాలంటీర్ వ్యవస్థ రద్దు కాదు. వాలంటీర్లు అందరూ ఉంటారు. ఎవరైతే పార్టీకి ద్రోహం చేసి మన పార్టీని ఓడించడానికి పోయిన వాళ్ళందరినీ సాగనంపుతాం ఇంటికి. మన కోసం ప్రయత్నం చేసే ప్రతి ఒక్క వాలంటీర్కి 10,000 రూపాయలు జీతం ఇచ్చి మళ్ళా వాలంటీర్లు కొనసాగిస్తాం. ఆ వాలంటీర్లే 1వ తేదీ తలుపు తట్టి అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వబోతున్నా. అందుకోసం చంద్రబాబుని దీవించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా.